హాయ్ గాయ్స్. సో టైం వచ్చేసి చూడండి, నైట్ 12:41 అయిందనమాట. కానీ ఇంకా పడుకోలేదు, ఎందుకనంటే రేపు మేము వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో అంతా సర్దాలి, ఇంకా సర్దలేదు. ఒకసారి చూడండి, ఎక్కడికక్కడే ఉండిపోయినాయి. సో ఏం పెట్టాలి ఏం పెట్టద్దు ఇవన్నీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఏంటి అంటే మార్నింగ్ ఏమన్నా మిగిలిపోయినాయి పెట్టుకోవడానికి బాగుంటుంది, కానీ ఇప్పుడు సర్దుకోకుండా మార్నింగ్ సర్దుకోవడం వల్ల ఇంకా హడావిడి అయిపోయిద్ది. మెయిన్ థింగ్స్ మర్చిపోతానేమో అని చెప్పి లేట్ అయినా సరే ఇప్పుడే సర్దుదామని చెప్పి అయితే కూర్చుంటున్నాను. అయితే మీకు ఒకటి చూపించాలండి. ఏంటి అంటే చూసారా, వెయిట్ మిషన్ మీద పెట్టాను అనమాట. పెడితే ట్రాలీ వెయిట్ వచ్చేసి చూసారు కదండి, ట్రాలీ పెట్టాను. ట్రాలీ పెడితే వెయిట్ మిషన్ మీద 2.75 kgs వచ్చిందనమాట. మాకు చెక్ఇన్లో ఇచ్చిన వెయిట్ లిమిట్ వచ్చేసేమో ఓన్లీ 7 kgs. సో మేమేమనుకున్నామంటే ట్రాలీలో ఎంత అయితే పడుతుందో అంత, అంటే ఒక లగేజ్ మాత్రమే ట్రాలీ తీసుకెళ్దాము, ఇంకొకటి వచ్చేసి స్కై బ్యాగ్ తీసుకెళ్దాము. ఎందుకనంటే స్కై బ్యాగ్ కూడా బెస్టే, అంటే ఆ వెయిట్ 7 kgs. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి, వాళ్ళు ల్యాప్టాప్ కూడా ఇంక్లూడెడ్ అంటున్నారు. మ్యాక్సిమం చెయ్యరు, కాకపోతే సేఫ్ సైడ్. అదే స్కై బ్యాగ్ మేము వెయిట్ చేసామన్నమాట. స్కై బ్యాగ్ వెయిట్ చేస్తే స్కై బ్యాగ్ ఓన్లీ 0.5 kgs వచ్చింది. సో అందుకే మా హస్బెండ్ లగేజ్ అంతా కూడా ఈ స్కై బ్యాగ్లో అయితే సర్దేశాను అనమాట. సో ఇంకా నాది ఉంది, నా సర్దుకోవడానికి ఏంటంటే మనకి మ్యాచింగ్లు అవన్నీ కావాలి కదా, కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇంత టైం అయిందనమాట. సో ఇప్పుడైతే సర్దేస్తాను, సర్దేసి ఇంకా పడుకొని పోతామండి. మ్యాక్సిమం 2-3 అవుతుంది, ఎందుకనంటే అన్నీ చూసుకొని పడుకోవాలి కాబట్టి. ఇప్పుడు అర్థమవుతుంది ఇంటర్నేషనల్ ట్రిప్ అంత ఈజీ కాదని. ఎందుకనంటే నార్మల్ మన ఇండియన్ ట్రిప్స్ అనుకోండి, ఏదైనా మర్చిపోయినా అక్కడ కొనేసుకుంటాం అనుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఏది మర్చిపోయినా, డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఏది మర్చిపోయినా కష్టం కాబట్టి. అండ్ మాకు ఒక ప్రాబ్లం కూడా వచ్చింది, మా ఇద్దరు డెబిట్ కార్డ్స్ ఇద్దరికి ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉంది. కాకపోతే నేను అగోడాలో హోటల్స్ బుక్ చేసేటప్పుడు సడన్గా ఏమైందంటే నా కార్డ్ పనిచేయలేదు. యువర్ కార్డ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని ఉంది. సరే అని మా ఆయన కార్డ్ వాడాం, నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో ఫైనల్గా మా సిస్టర్ కార్డ్ వాడైతే మేము పేమెంట్ బుకింగ్ కన్ఫర్మేషన్ చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ లాస్ట్ మినిట్స్లో తెలుస్తాయి అనమాట మనకి. అదే ఇక్కడ ఇండియాలో అంటే చక్కగా ఫోన్పే చేసేస్తాం. సో ఇప్పుడు మా సిస్టర్ కార్డు కూడా మేము తెప్పించుకుంటున్నాం అనమాట. ఎందుకు సేఫ్ సైడ్, మేబీ మాకు ఆన్లైన్ పేమెంట్స్కి ఏదైనా ప్రాబ్లం అయిందేమో, అక్కడికి వెళ్తే పని చేయొచ్చు, కానీ రిస్క్ ఎందుకు అని చెప్పి. సో సర్దుకుంటా మాట్లాడదాం రండి. సర్దుకుంటూ అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఒక సూట్ కేసులో పెట్టేశాను అనమాట లగేజ్ అంతా. కానీ తర్వాత తెలిసింది ఆ సూట్ కేసు తీసుకెళ్ళకూడదు, ఎందుకనంటే 7 kgsలో కూడా తీసుకెళ్ళడానికి మనకు కొంచెం లిమిట్స్ ఉంటాయంట. అంటే డైమెన్షన్స్ అనేది ఎయిర్ ఏషియా వాళ్ళు క్లియర్గా ఇస్తారు. సో ఆ డైమెన్షన్స్లోనే మనం తీసుకెళ్ళాలి. ఎలా పడితే అలా తీసుకెళ్ళడానికి లేదు అంటే మళ్ళీ ఆ సూట్ కేసు నుంచి ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు ఈ పెద్ద సూట్ కేసు నుంచి ఇది చాలా కొంచెం పెద్దదన్నమాట. ఇది ఇంత పెద్ద సూట్ కేసు నుంచి ఇంత బుడ్డి సూట్ కేసుకి అయితే నేను లగేజ్ అంతా మార్చాలి. సో కొంచెం టైం అయితే పడుతుంది, కానీ తప్పదు. ఎందుకనంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా పర్లేదు, లేకపోతే మనం ఏదైనా మిస్ అయినా మార్నింగ్ అయితే తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం పడుకునేటప్పుడు ఏం చేసుకోకుండా పడుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఏదన్నా మర్చిపోతే తెచ్చుకోవడానికి ఉండదు కదా. సో అందుకని చెప్పి నేను నైట్ లేట్ అయినా పర్లేదు అని అయితే కూర్చున్నాను. తీయలేక కాదంటో ఇంటర్నేషనల్ ట్రిప్స్. అండ్ దీంట్లో ఎంత పడతాయి చెప్పండి? ఇంత చిన్న సూట్ కేసులో అమ్మాయికి కావాల్సిన బట్టలు ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడం అంటే అస్సలు ఈజీ కాదు. ఇది ఎంత చిన్న బ్యాగ్, అసలు ఇంకా ఈజీగా తనైతే తీసుకెళ్ళిపోతాడు అనమాట. కావాలని ఇంకా మేము ఇది తీసుకెళ్తున్నాం. ఎందుకనంటే రిటర్న్లో మేము థాయిలాండ్ నుంచి వస్తున్నామని చెప్పాను కదా, థాయిలాండ్లో బట్టలు చాలా బాగుంటాయి అనమాట. థాయిలాండ్లో బట్టలు చాలా బాగుంటాయి. అండ్ అంతేకాదు థాయిలాండ్లో అన్నీ స్విమ్వేర్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ బాగుంటాయి. కన్ఫామ్గా షాపింగ్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచే కొనుక్కొచ్చుకున్నాము. సో రిటర్న్ ఫ్లైట్కి అయితే మేము ఇండిగో బుక్ చేసుకుంటున్నాము. అక్కడ 20 kgs చెక్ఇన్ అయితే మాకు ఇచ్చారనమాట. సో ఆ చెక్ఇన్లో మేము అంతా కూడా పెట్టేసుకొని వస్తామండి. ఇప్పుడైతే చాలా తక్కువ తీసుకెళ్తున్నాము. సో రిటర్న్లో మంచిగా యూజ్ చేసుకుందామా 20 kgs లిమిట్ని ఒక్కొక్కలం అని చెప్పి. సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఎవరైనా చేస్తున్నా కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే
ఇదేనండి. ఏం చేస్తారు అంటే ఎప్పుడన్నా సరే ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళే వాళ్ళు కన్ఫామ్గా మ్యాక్సిమం స్కై బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. దీనివల్ల అవి కరెక్ట్ డైమెన్షన్లో ఉన్నాయి. ఇంకొకటి 4-5 కేజెస్ కంటే మించి అయితే మనకి రాదు. సో చాలా సేఫ్ సైడ్లో మనం వెళ్ళిపోతాము. వన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఎవ్వరు ఉండరు కదా, అంటే మనం వాళ్ళకి వెనక్కిచ్చి పంపించడానికి కానీ లేకపోతే మనం అక్కడ పడేయడానికి కూడా ఉండదు. మనం అన్ని కొత్త బట్టలు తీసుకెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రా మనీ కట్టడం కంటే మనం ఇక్కడి నుంచి తక్కువ లగేజ్ తీసుకెళ్తే సేఫ్. ఎందుకనంటే అక్కడ ఎక్కువ డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు, లేకపోతే అక్కడ మనకు నచ్చిన వెనక్కి తీసుకురావాలి, కానీ ఇక్కడి నుంచి ఎక్కువ వేసుకెళ్తే వేస్ట్. కాబట్టి మేము ఇలాగా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్స్ట్రా లగేజ్ అయితే కొనట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇంకా క్లారిటీ లేని విషయం, ల్యాప్టాప్ బ్యాగ్ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తే అది 7 కేజెస్లో యాడ్ చేస్తారా లేకపోతే దానికి సపరేట్గా ఇస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. సో ఎందుకు రిస్క్ అని చెప్పి మేము స్కై బ్యాగ్ మా హస్బెండ్ ఆప్ట్ చేసుకోవడం వల్ల అది 4 కేజెస్ ఉంది. ల్యాప్టాప్ బ్యాగ్ ఒకవేళ 1.5 కేజెస్ దాకా వచ్చినా కానీ 6 కేజెస్ దాకా ఎంత కాదనుకుని వచ్చినా 1 కేజీ మనం ఇంకా లెస్లోనే ఉంటాం కాబట్టి ఓకే అనుకున్నాం అనమాట. సో అంతా సర్దేసిన తర్వాత లగేజ్ నా ట్రాలీ అంటే నేను తీసుకెళ్ళే ట్రాలీ ఎంత వెయిట్ ఉందో కూడా చూద్దామండి. సో నేను లగేజ్ సర్దేదాకా వెయిట్ చేయండి. హాయ్ గైస్, సో ఫైనల్గా అయితే సర్దేశాను అనమాట. అంటే సర్దడం అంటే ఇంకా ఫైనలిస్ట్గా అయితే సర్దలేదు, ఎందుకంటే ఒకసారి వెయిట్ చూద్దామని చెప్పి. ఇప్పటికి నాకు క్లారిటీ లేదు, ఎందుకనంటే ఆ చిన్న బ్యాగ్ 4 కేజీలు వచ్చింది. మరి ఇంత పెద్ద బ్యాగ్ ఎంత కేజీస్ వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఒకసారి చెక్ చేసి 6 కేజెస్ లోపే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకనంటే అటు ఇటుగా మనం వెళ్ళిన తర్వాత అటు ఇటు అయినా కానీ రిస్క్ ఉండొద్దు అని చెప్పి. అప్పటికి చూడండి బట్టలన్నీ అనమాట. సో ఈ బట్టలన్నీ తీసేసాను, ఎందుకనంటే ఈ బట్టలన్నీ నాకు వెయిట్ ఎక్కువ అనిపించినాయి అనమాట, వీటి వెయిట్. అండ్ అంతేకాదు దీంట్లో అయితే ఇష్టంగా కొనుక్కున్న జీన్స్, ఇష్టంగా కొనుక్కున్న టాప్ అండ్ ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్ ఇవే ఎక్కువ వెయిట్ వచ్చినాయి. ఏదైతే నేను తీసుకెళ్ళాలి అనుకున్నానో అవే ఎక్కువ వెయిట్ వచ్చినాయి అనమాట. సో అందుకని చెప్పి వీటిలన్నిటిని ఇక్కడ వదిలేసి ట్రిప్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా తర్వాత ట్రిప్పుల్లో వేసుకోవడమే, ఇంకా ఎలా కొనుక్కున్నాం కాబట్టి. ఒకసారి అయితే నాది వెయిట్ చెక్ చేస్తానండి. సో చూసారు కదండి 6.55 అయితే వెయిట్ వచ్చింది. సో ఆబ్వియస్గా ఇంకా కొంచెం తగ్గించాలన్నమాట, ఎందుకంటే వెయిట్ మినిమం మేము అనుకుంది 6 ఉండాలి అని చెప్పి. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇక్కడ ఇద్దరికి కలిపి 14 కేజెస్ వస్తాయి కదా, సో ఇప్పుడు ఎందుకు తగ్గించడం, ఇద్దరి మీద సరిపోయింది అనుకోవచ్చు. యాక్చువల్లీ మేము మలేషియా నుంచి థాయిలాండ్ వెళ్తున్నాం కదా, సో అక్కడ థాయిలాండ్కి వెళ్ళేటప్పుడు మలేషియన్ ఎయిర్వేస్ ఇక్కడ ఇండియాలాగా కొంచెం లిబరల్గా కూడా ఉండవు అనమాట. ఇప్పుడు నాకు 7 కేజెస్ అంటే నా బ్యాగ్లోనే 7 కేజెస్ ఉండాలంట, తనకి 7 కేజెస్ అంటే తన బ్యాగ్కి 7 కేజెస్, ఇద్దరం కలిపి 14 కేజెస్ కూడా వాళ్ళు ఎలా చేయకపోవచ్చు. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రాబ్లం ఎందుకని ఎవరి బ్యాగ్లో వాళ్ళమే అక్యూరేట్గా తీసుకెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు చూసారు కదా 6.55 కేజెస్ ఉంది. నేను ఎందుకు 6 కేజెస్ అనుకుంటున్నానంటే రిస్క్ ఎందుకు అని చెప్పనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ లగేజ్లో కొంచెం తీసి కొంచెం యాడ్ చేసి తిమ్మిరి బొమ్మిరి చేసి అట్లా మళ్ళీ వెయిట్ అయితే తగ్గించాలి. అయితే ఏం డిలీట్ చేయలేదన్నమాట, నేను నా డ్రెస్సెస్ అంటే ఏం తీసేసేయలేదు, ఎందుకనంటే నేను తీసుకెళ్తుందే కొన్ని. సో ఏం చేశానంటే మా హస్బెండ్ బ్యాగ్లో కుక్కేసాను. సో ఏమవుతుందో తెలియదు, సో దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సో ఇప్పుడైతే వెయిట్ ఒకసారి చెక్ చేస్తాను, ఎంత వస్తుందో తెలియదు. హోప్ 6 లోపు వస్తే బాగుండు. అంటే తన దాంట్లో కూడా స్పేస్ ఎక్కువ లేదు పెట్టడానికి, కాకపోతే ఉన్న దాంట్లో ఇరికిచ్చాను అనమాట. చూద్దాం. జనరల్గా ఏం చెప్తారంటే ఇప్పుడు అంటే మనది ఇదంతా హ్యాండ్ బ్యాగేజ్ కాబట్టి రూల్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. నార్మల్గా చెక్ ఇన్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, చెక్ ఇన్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి మనం ఏంటి అంటే ఇయర్ రింగ్స్ ఇలాంటివి మనతో క్యారీ చేయొద్దు, దాంట్లో వేసేసేయాలన్నమాట. లేకపోతే ఏంటి అంటే వాళ్ళు దాన్ని ఏదన్నా డేంజరస్ ఐటెంలా కన్సిడర్ చేస్తారు. పిన్స్ కానీ ఇవన్నీ కూడా మన దాంట్లో ఉండొద్దు, కీస్ కానీ ఏమైనా గుచ్చుకున్న ఐటమ్స్ అయితే తీసుకెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా వాటిని ర్యాప్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకే జనరల్గా ఇయర్ రింగ్స్ అయితే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టను. సో ఇప్పుడు 5.95 దాకా వచ్చింది కదండి. సో నేను ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా దాంట్లో వేస్తే ఒక 100 గ్రామ్స్ యాడ్ అయిపోయింది కాబట్టి 6 కేజెస్ అయితే ఉంది. సో సేఫ్ అనమాట. ఇంకేదన్నా 1-2
కేజెస్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక 0.5 కేజెస్ దాకా అవుతుంది అంటే మా హస్బెండ్ అంటే కుక్ చేస్తాను. అంతకంటే చేయగలిగింది ఏం లేదనమాట. ఎందుకనంటే తనకొకటికి ఆప్షన్ ఉంది ఇప్పుడు 4 కేజెస్లో. సో తన ఏమన్నా తగ్గించడానికి చూస్తా. అయితే అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. నా బట్టలు నాకే కావాలి, నేను ఇన్ని తెచ్చుకోవాలని ఫిక్స్ అయినా అంటున్నాడు కాబట్టి ఇంకా నేనే తగ్గాల్సి వచ్చింది. కానీ ఇప్పటికైతే ఓకే. సో ఇదండి, ఇంత కష్టపడాల్సి వస్తుంది లగేజ్ని చెక్ చేసుకోవడానికి కూడా. ఎందుకనంటే కొంచెం ఎక్కువైనా 3000 4000 కట్టాలి. అండ్ ఎయిర్ ఏషియాలో ప్యాకేజ్ రూల్స్లో మనకు అక్కడ వెయిట్ కనుక ఎక్కువగా కనిపిస్తే ఏకంగా వాళ్ళు 4000 అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారనమాట. స్లాబ్స్ కూడా లేవు. అదే మనం ఆన్లైన్లో చెక్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా లగేజ్ అయ్యిద్ది అనుకుంటే మాత్రం అక్కడ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. సో మేము వద్దనుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా లగేజ్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా అంతా సర్దేశాను. 5.95 కేజెసే వస్తుందన్నమాట. ఎన్నిసార్లు చూసినా తల అయితే నొప్పి, కళ్ళు నొప్పిగా ఉన్నాయి. సో అందుకే ఇది కళ్ళది ఉంటుంది అనమాట, ఐ కూలర్. సో దీన్ని జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా కూలింగ్ ఎక్కుతుంది. ఇట్లా తలనొప్పి వచ్చినా పెట్టుకుంటాను, లేదా కళ్ళకు పెట్టుకొని పడుకుంటాను అనమాట. సో ఇంక ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకుంటా దీన్ని పెట్టుకొని. సో బాయ్ అందరికీ.